వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ జిల్లా సాధన సమితి గత 6 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్న మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ 6 సంవత్సరాల నుంచి అనగా వైసీపీ గవర్నమెంట్ రాకముందు నుంచి పోరాడుతున్నాం ఉదయగిరి జిల్లా కావాలని. కానీ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ జిల్లాల యొక్క 26 జిల్లాలు చేస్తానని తెలిసినప్పుడు మా కార్యక్రమాలు చాలా ఉధృతం చేశాం. ఉదయగిరి కూడా జిల్లా కావాలి, జిల్లా సాధించుకోవాలని. ఆ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతిని కలిసాం, ముఖ్యమంత్రి ప్రధాన అంశాలను దగ్గర అంచులను వాళ్ళందరినీ కలిసాం, మంత్రులను కలిసాం, ఎంపీలను కలిసాం, ఎమ్మెల్యేలను కలిసాం, అనేక వినతులు ఇచ్చాం. కానీ ఉద్యమం భాగంగా మేము దాదాపు 15 రోజులు నిరాహార దీక్ష చేసాం, ర్యాలీలు చేసాం, ప్రతి గ్రామం తిరిగి రచ్చబండలు చేసాం, పోస్ట్ కార్డు ఉద్యమం చేసాం. లాస్ట్కు చివరికి కాలేజీలు హై స్కూల్ తిరిగి పిల్లలకు దీని గురించి అవగాహన కలిపి వాళ్ళ సలహాలు తీసుకున్నాం. కానీ జిల్లా ఏర్పాటు కోసం ఇంత గట్టిగా పోరాడిన ఉద్యమం దేశంలోనూ లేదు. ఒక్క ఉదయగిరి జిల్లా సాధన సమితి మాత్రమే చేయగలిగింది. అయినా కానీ ఆ గవర్నమెంట్లో మనం ఉదయగిరి జిల్లాను సాధించుకోలేకపోయినాం. చాలా బాధపడ్డాం. ఇంత కష్టపడినా మనకు ఉదయగిరి జిల్లా సాధించలేకపోయినామని చెప్పేసి అసంతృప్తి మాలో పెరిగింది. అయినా కానీ మనం నిరాశపడకుండా ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మరలా 32 జిల్లాలు చేస్తారని తెలిసిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్న అనేక మంత్రులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎంపీలను ఎమ్మెల్యేలను కూడా ఇవ్వడం జరిగింది. మనం ఎమ్మెల్యే కాకల్లా సురేష్ గారిని కూడా అనేక సార్లు కలిసి మనం జిల్లా సాధన సమితి తరఫున మనం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అసెంబ్లీలో రెవెన్యూ మినిస్టర్ గారు ఒక ప్రతిపాదన చేస్తూ ఉదయగిరి జిల్లా కావాలని అనేక వేల మంది ఉద్యోగం చేస్తున్నారు, కానీ మనం జిల్లా ఇవ్వలేకపోతున్నాం, కనీసం వాళ్ళకు రెవెన్యూ డివిజన్ ఇస్తామని. ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, గత 4-5 రోజుల నుంచి మనం మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ మనం జిల్లాలు పునర్విభజన అనేది మనం వింటూ వస్తున్నాం. అది ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక 7 మంత్రులతో ఉపసంఘం ఏర్పాటు చేసి వాళ్ళకి ఒక నిర్దిష్టమైన టైం చెప్పకుండానే కొంతకాలం 1-2 నెలలు మొత్తానికి జిల్లాలు, కొత్త జిల్లాలు, ప్రాంతాలు కోరుకునే వాటి గురించి కానీ, ఇంతకుముందు జిల్లాలు ఏర్పడిన తర్వాత వాటిల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు, పేర్లు కావచ్చు, బాటలు కావచ్చు, వాటి గురించి ప్రజల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోమని ఆ ఉపసంఘానికి చీఫ్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. జిల్లా సాధన కమిటీ కొన్ని విషయాలు మన ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలు అందరూ నాయకులకి కొన్ని విషయాలు చెప్పదలుచుకొని ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ముందుగా మన ప్రాంత పంచాయతీ ప్రెసిడెంట్ స్థాయి కాడి నుంచి, మండల స్థాయి కాడి నుంచి, జెడ్పీటీసీ స్థాయి కాడి నుంచి, ఎమ్మెల్యే స్థాయి కాడి నుంచి ఈ నాయకులందరికీ కొన్ని విషయాలు, కొన్ని ప్రశ్నలు అడగదలుచుకొని, దానికన్నా ముందు కొంతమంది కొత్త నాయకులు మాకేం తెలియదు అని కొంతమంది అడగటం జరిగింది, చెప్పడం జరిగింది. వాళ్ళ కోసం కూడా బ్రీఫ్గా ఒక 2 విషయాలు, మన జిల్లా ఎందుకు అడుగుతున్నాం అనేది బ్రీఫ్గా 2 విషయాలు చెప్తాను. ఆ తర్వాత వాళ్ళని ప్రశ్నలు అడుగుతాను. ముందుగా మీ అందరికీ తెలిసిన విషయమే, మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, విడగొట్టిన తర్వాత అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జిల్లాలు పెంచుతారని అందరికీ తెలిసిన విషయమే.
ఆ తర్వాత విడిపోయిన తర్వాత ముందుగా తెలంగాణలో గవర్నమెంట్ కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకొని పొయ్యి బొకే ఇచ్చేసి ఒక ఫోటో తీసుకుని వస్తూ ఉంటారు. కానీ మన ప్రాంతం గురించి జిల్లా ఇన్ని రోజులు జరుగుతుంటే మీ నాయకులు ఒక్క మాట మాట్లాడుకుంటే ఎలా ఇది చెప్పండి. ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఫర్దర్గా ముందు ఇలాగానే ఉంటే దీని కాన్సిక్వెన్సెస్ వేరే విధంగా ఉంటే నేను అయితే చెప్పలేను. ఖచ్చితంగా ప్రజల్లో మాత్రం ఇది వెళ్ళిపోయింది, అగ్గిపుల్ల రాజుకుంటా ఉంది. ప్రజలు ఎప్పుడెప్పుడు జిల్లా వస్తుంది అనేది అందరూ మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి నాయకులు దయ ఉంచి ఇప్పటికైనా కానీ మీ యొక్క సభల్లో ఉదయగిరి జిల్లా తప్ప ఇంకా వేరేది మాట్లాడకండి. జిల్లా అయితేనే మన సమస్యల పరిష్కారాన్ని చెప్పండి. వైసీపీ అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అవగాహన సదస్సులు పెడతా ఉన్నారు వాళ్ళ పార్టీ తరఫున. కనీసం ఇన్ని రోజుల నుంచి జిల్లా ఉద్యమాలు జరుగుతుంటే దీని గురించి అభిప్రాయం అన్న కనీసం చెప్తే బాగుండేది మా కమిటీ అభిప్రాయం. మీరు గవర్నమెంట్ ఫామ్ అయిన పార్టీ కన్నా తక్కువ బలమే కాదు వాళ్ళది. అసెంబ్లీలో ఈ చర్చ, జిల్లాల చర్చ జరిగేటప్పుడు అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా దాన్ని మనం జస్టిఫై చేసుకోవచ్చు. మన ప్రాంతాన్ని అది ఒకవేళ గెలకపోయినా కానీ ఎమ్మెల్యే గారు అయ్యుండొచ్చు, మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పి మా ప్రాంతం ఇట్లా రాజారెడ్డి గారికి కూడా నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పండి, అసెంబ్లీలో రేపు చర్చ ఖచ్చితంగా జరుగుతుంది. జరిగినప్పుడు మా ప్రాంతం వెనకబడిపోయి ఉంది, జిల్లా అయితేనే అన్ని సమస్యల పరిష్కారం మా ప్రాంతంలో ప్రజలు డిమాండ్ చేస్తారని చెప్పండి. ఖచ్చితంగా మీ బలం అక్కడ తెలుస్తుంది. అంతేగాని మనం ఓడిపోయాము, మనది ఏమి లేదని అనుకోకండి. ఎందుకంటే అసెంబ్లీకి పోయి ఇటువంటివన్నీ చర్చిస్తేనే మన సమస్యలకి పరిష్కారం అవుతుంది. పోతే పార్టీలకి, అన్ని పార్టీలకి అతీతంగా తెలంగాణలో నాకు తెలిసి 40-50 సంవత్సరాల నుంచి చిన్నప్పుడు చూస్తుండే తెలంగాణ విజయం. అది ఇట్లే ఒకరో ఇద్దరు చేస్తూ ఉంటే తర్వాత ఒక బర్నింగ్ ఇష్యూ వచ్చినప్పుడు పార్టీలు పక్కన పెట్టి అందరూ ఒకటయ్యారు. అప్పుడే తెలంగాణ వచ్చింది. అది అవసరం ఇచ్చారు, అవసరం లేకుండా ఇచ్చారు, పక్కన పెట్టండి. మనకి జిల్లా ఇది అవసరం. జిల్లా ఇస్తే కానీ మన బతుకులు బాగుండవు. అందుకని మీరు దయించి ఆలోచించండి, అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా తిరుగుతూ ఉన్నారు, ఇట్లా పనులు బాగొట్టుకొని అనేది మీ నాయకులు ఖచ్చితంగా ఆలోచిస్తే కానీ మీకు ఫ్యూచర్లో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా పార్టీలు పక్కన పెట్టి అందరు రాండి, ఉద్యమాలు చేద్దాం. ఈ చీఫ్ సెక్రటరీ గారు ఈ పునర్విభజన గురించి ఈ కమిటీ మళ్ళీ గవర్నమెంట్కి పంపించే లోపల మనం కొన్ని రకరకాల ఉద్యమాల ద్వారా తెలియజేస్తే ఖచ్చితంగా ఉదయగిరిని జిల్లా చేసుకోవచ్చు అనేది మా ఉదయగిరి జిల్లా సాధన కమిటీ తరఫున గట్టిగా నమ్ముతూ, రెండోసారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అక్కడ జనాభా సంఖ్య 3.5 కోటి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లోని ఉదయగిరి నియోజకవర్గంలో ఉదయగిరిలో 8 మండలాలు మనం ఎప్పటి నుంచో వెనకబడి ఉన్నాము. మనకి ఈ వాళ్ళని చూసి మనకు ఒక ఆశ కలిగింది. ఒక జిల్లా అయితేనే ఎప్పటి నుంచో మనకి దశాబ్దాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ పరిష్కారం అవుతుంది. సో అందుకని ఇది చాలా మందితో చర్చలు జరిపి, మొదట టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళు జిల్లాల గురించి ఆలోచన చేయలేదు కాబట్టి మేము స్టడీ చేసాం. ఎన్ని చెప్తున్నారంటే కొత్తగా కొంతమంది నాయకులు అడుగుతున్నారు, వాళ్ళకి చెప్తున్నాను. ఆ 5 సంవత్సరాలు తెలంగాణలోకి పోయి అక్కడ కొత్తగా ఏర్పడిన జిల్లాలు వాళ్ళ తీరు, వాళ్ళ ఉద్యమం తీరు, ఎట్లా ఎలిజిబిలిటీ అన్నీ ఒక డేటా కలెక్ట్ చేసుకొని స్టడీ చేసి, ఇవన్నీ మనకి కూడా కొంతమంది మిత్రులతో, మేధావులతో, వీళ్ళ మిత్రులతో కూడా, మిత్రులు అంటే కొంతమంది ఐఏఎస్ కూడా ఉన్నారు మన కమిటీ సలహాదారులు, వాళ్ళతో కూడా చర్చించిన తర్వాత ఖచ్చితంగా మనకి అన్ని అర్హతలు ఉన్నాయి. మనకి ఈ జిల్లా వస్తేనే మనకి ఈ సమస్యలన్నీ వేగవంతం అవుతాయి పరిష్కారం కావడానికి. సో ఇప్పుడు మంచి అవకాశము. రాబోయే మొన్న వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పార్లమెంట్ నియోజకవర్గాలు జిల్లాలు చేయడం వల్ల మనకి రాలేదు. ఆ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా అన్యాయంగా, అశాస్త్రీయంగా పెంచడం జరిగింది. ఎట్లా అంటే 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేసేటప్పుడు
మనకి ఆ నియోజకవర్గం జిల్లా చేసే టైంకి ఒంగోలు నెల్లూరు మనకి జిల్లా వేయలేకపోయారు. అందుకని మేము ఎన్ని ఉద్యమాలు చేసినా కానీ మమ్మల్ని అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు కొత్తగా జిల్లాలు పెంచుతాము అని చెప్పడంతో కొంత ఆశ మన ప్రాంత ప్రజల్లో కలిగింది. సో ఇప్పుడైనా కానీ ఈ కమిటీ ఈ జిల్లాలు ప్రక్రియని ప్రారంభించారు కాబట్టి మన నాయకులు ప్రమేయం ఏంది, మన నాయకులు వాళ్ళ యొక్క రోల్ ఏంది అనేది వాళ్ళకి తెలియజేయదలుచుకున్నాను. ముందుగా ఈ విధంగా మనం జిల్లాని స్టార్ట్ చేస్తే కొంతమంది నాయకులు మన 8 మండలాల్లో అందరూ నేను పంచాయతీ ప్రెసిడెంట్ నిలబడతాను, మండలం లెవెల్లో నిలబడతాను, ఎమ్మెల్యే స్థాయి నిలబడతాను అనే వాళ్ళందరూ కూడా అసలు ఈ జిల్లా గురించి అవగాహన లేదు. వాళ్ళకి జిల్లా ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అని ఉల్టాగా మళ్ళీ మనకి కామెంట్ చేయడం కొంతమంది నేను ఇంటూ వస్తున్నాను. కానీ మిత్రులారా, ఆ నాయకులకి చెప్తున్నాను నేను ఇప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నా. అసలు జిల్లా వస్తే మీకేంటి ఇబ్బంది? జిల్లా ఒకవేళ మనందరం కలిసి అడిగితే వస్తుంది అనుకుందాం, మీకేంటి ఇబ్బంది? ఇక్కడ ప్రజలు ఉద్యమాలు చేస్తుంటే నాయకులు ఎందుకు ఆ మాటే ఎత్తడం లేదు అనేది నాకు ఒక క్వశ్చన్. మేము 6 సంవత్సరాలు, రేపు ఆగస్టు మొదటి వారానికి 6 సంవత్సరాలు పూర్తవుతుంది ఉద్యమం మొదలుపెట్టి. మాకేమన్నా జిల్లా రాదని ఏమాత్రం ఉంటే మేము ఎందుకు మా యొక్క కుటుంబం కానీ, మా యొక్క పర్సనల్ పనులు కానీ, మా యొక్క వ్యాపారాలు కానీ వదులుకొని ఎందుకు వస్తున్నాము అర్థం చేసుకోండి ఒకసారి. మీకు పోయినసారి కూడా ఓట్లు వేసేటప్పుడు జిల్లా వస్తేనే మేము ఓట్లు వేస్తాము అని చాలామంది అడగమని అవగాహన కూడా కల్పించాము. ప్రజలు ఎంత అంటే ప్రజలు అడగకపోయినా కానీ ఒక్కోసారి కొన్ని అవకాశాలు నాయకులు గుర్తించి వచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. అది మా కమిటీ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. అది ఎలా అంటే మార్కాపురంలో చూడండి, ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ప్రస్తుత సీఎం గారు అక్కడ వస్తే ప్రజల్లో మార్కాపురంలో ఉద్యమాలు లేవు. అక్కడ నాయకులు ఆ క్యాంపెయిన్ అప్పుడు మీరు జిల్లా ప్రకటించండి సార్, ఖచ్చితంగా ఇక్కడ మనకి జిల్లా కావాలని అందరం అనుకుంటున్నాం, బ్యాక్వర్డ్ ఏరియా, జిల్లా వస్తేనే మన సమస్యలు పరిష్కారం అవుద్ది అని చెప్పించుకున్నారు. చెప్పిస్తే ఆయన నాకు ఓట్లేయండి జిల్లా ఇస్తాను అని చెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మేము మొన్న కలవడానికి పోయినప్పుడు అమరావతికి ఆయన దగ్గరికి ఆఫీసులో కూడా అనుకుంటున్నాను, మార్కాపురం నేను హామీ ఇచ్చాను, ఖచ్చితంగా చేస్తాను, అది వచ్చినట్టే లెక్కేసుకోవాలి మనం కూడా. సో మేము అది ఖచ్చితంగా తెలంగాణలో కొంత జరిగింది. ఇది సీఎం అప్పట్లో కేసీఆర్ గారు కూడా ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చి చేయడం జరిగింది. సో అటువంటి ఇన్స్పిరేషన్ మనకు ఉంది కాబట్టి మేము కూడా మన ఎలక్షన్లో నిజంగా చెప్తున్నాను, పిచ్చి కుక్కలాగా తిరిగాం మేమంతా. యువగళంలో లోకేష్ గారి దగ్గరికి 3 సార్లు సగం పొద్దుగాడ 2 గంటల దాకా ఆయన కాన్వాయ్లో వెంటాడి ఆయన పట్టుకొని మాట్లాడారు. హామీ ఈ యొక్క సభల్లో, కొండాపురం సభలో కూడా ఆయన మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడే ముందు నేను కలవడం ఏంటంటే, మీరు ఇప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఉదయగిరిని జిల్లా చేస్తామనో లేక ఉదయగిరిని ఈ ఉద్యమాలు జరుగుతుండే నా దృష్టికి వచ్చింది, దాని గురించి నేను బాబు గారితో మాట్లాడతానని ఏదో ఒకటి చెప్పండి సార్ అని అంటే, లేదు నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పారు. పక్కన నాయకులు చాలా మంది ఉన్నారు, వింటా ఉన్నారు. ఏంటి సార్ మా బ్యాక్వర్డ్ ఏరియా కదా అనడానికి ఏమి నాయకులు, ఎందుకు అంత భయం? తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.